హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నైవేద్యం కిందికి ముందుగా 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. 2 కప్స్ సేమియా వేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలి, పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకుందాం. అందులో వాటర్ పోసుకోవాలి. ఫస్ట్ మన సేమియా ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇలా బబుల్స్ వచ్చి వేడయ్యాయి. అందులో మనం ఇప్పుడు ఈ సేమియాని వేసేద్దాం. ఇలా చేయడం వలన సేమియా చాలాసేపు ఉన్నా కూడా ముద్ద కట్టకుండా గడ్డ కట్టకుండా పలుచగా ఉంటుంది. ఇలా సేమియా వేసేద్దాం. ఇలా కలుపుతూ దీన్ని ఉడికించుకోవాలి. ఫస్ట్ చూడండి, ఇప్పుడు సేమియా 50% కంటే ఎక్కువనే ఉడికింది. ఇప్పుడు మనం ఇందులో షుగర్ వేసి స్వీట్ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ షుగర్ కరిగేదాకా ఉంచుకోవాలి. షుగర్ కరిగినాక ఇలా అవుతుంది. ఇలాచి పౌడర్ వేసుకోవాలి. తర్వాత పాలు వేయాలి. లాస్ట్లో పాలు వేయాలి. మనం ఇక్కడ చూసుకుంటూ ఎన్ని పాలు అవసరం అనిపిస్తాయో అన్నీ వేసుకోవాలి. చూడండి, నాకు ఇంత సరిపోతాయి అనిపించింది, వేసేసాను. ఒక్క 2 మినిట్స్ పాలను బబుల్స్ రానిచ్చేసి డ్రై ఫ్రూట్స్ వేసేసి బంద్ చేయాలి. కానీ ఇప్పుడు నా దగ్గర డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ లేవు కాబట్టి ఇంతే సేమియా. ఇలా మరుగుతున్న స్టేజ్లో సేమియాను చూడండి పూర్తిగా ఉడికిపోయింది. బంద్ చేసేసి మనం డిష్ అవుట్ చేసుకోవడమే. మీ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఇలాగే ట్రై చేసి తినండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.